ప్రభువు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. మనము ఈ లోకంలో ఎలా అయితే అపవాతంత్రములు ఎదిరించాలో ఈ యొక్క లేఖనాల ప్రకారము తెలుసుకుందాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుంచి 17వ వచనం వరకు చూసుకున్నట్లయితే మనము ఎలా అయితే అపవాతంత్రములు ఎదిరించాలో, ఎలా అయితే దేవుని యొక్క శక్తిని పొందుకోవాలో ఈ యొక్క లేఖనాల ద్వారా తెలుసుకుందాము. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడి ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీ దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణాయను శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.